పోషించినటువంటి దాంట్లో పొలం హనుమంతరావు కూడా అగ్రస్థానంలో ఉన్నాడు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి. ఆయనకు మన కష్టాలు నష్టాలు జర్నలిస్టుల యొక్క బాధలన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన స్వతహాగా ఒక న్యాయవాది, తర్వాతనే రాజకీయ నాయకుడు అయినాడు కాబట్టి అన్ని విషయాలు ఆయనకు తెలుసు. మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ గతంలో కూడా ఇది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి కుతులాపూర్ మున్సిపాలిటీ 2006 తర్వాత ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇప్పించుకోలేకపోయినటువంటి విషయం కూడా అన్నగారి దృష్టిలో ఉంది. మనం మళ్ళీ పర్సనల్ గా కలిసినప్పుడు కూడా నేను కలెక్టర్ దగ్గరికి వస్తాను, తప్పనిసరిగా కుతులాపూర్లో మరోమారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకుందామని చెప్పి మనందరికీ వెంటనే ప్రోత్సహించినటువంటి వ్యక్తి హనుమంత్ రెడ్డి అన్న. ఎందుకంటే ఆయనకు తెలుసు మనం పోయినప్పుడే మాట్లాడినప్పుడే వెంటనే లెటర్ కూడా మనకి ఇచ్చున్నాడు. ఇప్పటికే కలెక్టర్ గారి దగ్గరికి కూడా స్వయంగా వస్తానని చెప్పినాడు. మనమే ఫాలో అప్ చేయాల్సింది. నేను ఈ నూతన కమిటీకి చెప్తా ఉన్నాను, మీతో పాటు నేను కూడా వస్తా అన్న. ఇక్కడ మన ఇది దీపోచంపల్లి దగ్గర 10 ఎకరాల స్థలం ఉంది. ఆల్రెడీ అక్కడ కొన్ని రూములు కూడా కట్టుకున్నారు మన వాళ్ళు. మీరు ఒక్క మాట, ఎట్లాగో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటారు కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఆ ఒక్క విషయంలో మీరు ఒక గట్టి హామీ ఇచ్చి తప్పనిసరిగా 2006 తర్వాత అనేక మంది వృత్తిని నమ్ముకొని ప్రాంతంలో పనిచేయడానికి వచ్చున్నారు. ఆ టైంలో కూడా సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీద నిజాంపేటలో ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే అనేది మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మీ నాయకత్వంలో ఇళ్ల స్థలాల సమస్య అనేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారనే నమ్మకం నాకైతే ఉంది. మన వాళ్ళందరూ కూడా నమ్మకం ఉంది అనేటటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ, దాంతోపాటు మరో చిన్న సమస్య అదేం లేదు, ఇక్కడే ప్రెస్ క్లబ్ కట్టుకుంటున్నాం మనము, ఏది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన. దానికి సంబంధించి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించినట్లయితే మన వాళ్ళందరికీ అక్కడ ఒక శాశ్వత భవనం ఉంటే దాని ద్వారా వచ్చేటటువంటి రెంటల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వీళ్ళ సంక్షేమానికి దాన్ని ఉపయోగించేటటువంటి వీలైతుంది. ఎందుకంటే అనేక మంది హాస్పిటల్లో పడ్డప్పుడు వాళ్ళకు చాలా మంది కష్టాలలో ఉంటారు కాబట్టి దాని నుంచి బ్రహ్మాండంగా రెంట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ స్థలాన్ని కూడా మనం అదే సమయంలో తీసుకొని పెట్టుకున్నాం, ఒక 250 గజాల స్థలం. ఆ స్థలంలో ఇప్పటికే పిల్లర్స్ వేసి ఉన్నాయి. దాని నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకుంటే వచ్చేటటువంటి ఇంట్రెస్ట్తోనే మనం అనేక రకాలుగా వెల్ఫేర్ యాక్టివిటీ అంశాలను మేము ముందు ప్రవేశపెడుతున్నాను. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి మీ వంతు సహాయంగా ఈ 2 కార్యక్రమాలు మీ అందరి చప్పట్ల మధ్యన అన్నది చెప్పినట్లయితే అన్న నుంచి హామీని రోజు తీసుకుందాం. మీరు మనం కూడా ఎల్లవేళలా ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యకలాపాలకు మనం కూడా విన్నట్టు ఉండాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు హనుమంతన్నను మీరేమో మాట్లాడుతారు, హనుమంతన్న తర్వాత మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు హనుమంతన్నను మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.